వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో 6వ స్కంధంలో మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. దక్షుడు భగవంతుని స్తుతించుట, హంసగూహ్య స్తోత్రము, భగవంతుడు ప్రత్యక్షమవుట. రాజోవాచ దేవాసురనుడాం సర్గో నాగానాం మృగపక్షిణాం సామాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వయంభువేంతరే తస్యైవ వ్యాసమిచ్ఛామి జ్ఞాతుం తే భగవన్ యథా అనుసర్గం యయా శక్త్యా ససర్జ భగవాన్ పరః. పరీక్షిత్ మహారాజ్ అన్నాడు, మహాత్మా, స్వయంభూ మన్వంతరమున దేవతలు, అసురులు, మానవులు, సర్పములు, పశుపక్ష్యాదులు సృష్టింపబడిన విధానమును నీవు సంక్షిప్తంగా వర్ణించావు 3వ స్కంధంలో. ఇప్పుడు సృష్టి యొక్క విస్తృతిని తెలుసుకొని కోరుచున్నాను. ప్రకృతి మొదలగు కారణములకు కూడా పరమ కారణమైన భగవంతుడు తన శక్తి ద్వారా ప్రతి కల్పమునందు ఈ విశ్వమును నిర్మించు విధానమును తెలియకోరుచున్నాను అన్నాడు. సూతోవాచ ఇది సంప్రశ్నమాకర్ణ్య రాజర్షేర్బాదరాయణి ప్రతినంద్య మహాయోగి జగాద మునిసత్తమా. సూతుడన్నాడు, శౌనకాది మహర్షులారా, రాజర్షి అయిన పరీక్షిత్తు యొక్క ప్రశ్నను విని వ్యాసపుత్రుడైన శుకయోగి అతనిని అభినందించి ఇలా అన్నాడు. శ్రీ శుకోవాచ యదా ప్రచేతస పుత్రాదశ ప్రాచీన బర్హిషః అంతఃసముద్రాదున్మగ్నా దదుషుర్గాం ద్రుమైర్వృతాం ద్రుమేభ్యః క్రుధ్యమానాస్తే తపోదీపితమన్యవః ముఖతో వాయుమగ్నిం చ సృజుస్తదిగ్ధక్షయా ముఖతో వాయుమగ్నిం చ సృజుస్తదిగ్ధక్షయా తాభ్యాం నిర్దహ్యమానాం స్థానుపలభ్య కురూద్వః. రాజోవాచ మహాన్ సోమో మన్యం ప్రశమయన్నివ మా ద్రుమేభ్యో మహాభాగా దీనేభ్యో ద్రోక్తుమర్హత వివర్ధయిషవో యూయం ప్రజానాం పతయ స్మృతాః అహో ప్రజాపతే పతిర్భగవాన్ హరిరవ్యయః వనస్పతీనోషధీశ్చ ససర్జోర్జమిషం విభుః.
శుక్లవారు అన్నాడు, ప్రాచీన మహి యొక్క 10 మంది కుమారులు ప్రచేతసులను వారు సముద్రం నుండి బయటికి వచ్చారు. తరువాత తమ తండ్రి నివృత్తి మార్గమును అనుసరించి ఉండుటచే భూతలమంతయు చెట్లు చేమలచే నిండి ఉండటం గాంచారు. మొత్తం అడవంతా, మొత్తం భూతలం మీద కేవలం చెట్లే ఉన్నాయి, ఇంకేం లేవు. వారు ఆ వృక్షములపై మిగుల కుపితులైనారు. తమ క్రోధాగ్నికి వాటిని ఆహుతి చేయదలచి తపోబలము చే తమ ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించారు. మహారాజా, ప్రచేతసులు సృష్టించిన వాయువుతో కూడిన ప్రచండమైన అగ్ని వృక్షములను దహింపసాగింది. అప్పుడు వృక్షములకు అధిపతి అయిన చంద్రుడు వారి కోపమును శాంతింపజేస్తూ ఇలా అన్నాడు, మహాత్ములైన ప్రచేతసులారా, స్థావరములైన ఈ వృక్షములకు హాని తలపెట్టవలదు. పరోపకారము కొరకే తమ జీవితములను దానబోసెడు ఈ చెట్లు చేమలపై జాలి చూపాలి. మీరు ప్రజలకు ప్రభువులు కావున ప్రజల అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజాపతులకు అధిపతి శాశ్వతుడు అయిన శ్రీహరి జనులకు అన్నపానములొసగి హితమును చేకూర్చుటకై వనస్పతులను ఓషధులను సృష్టించాడు. అన్నం చరాణామచరాశ పదపాదచారిణ, అన్నం చరాణామచరాశ పదపాదచారిణ, అహస్తా హస్తయుక్తానాం ద్విపదాం చతుష్పదః. లోకములో ఆకాశమునకు ఎగురుచూ జీవించేటి పక్షులకు అచరములకు ఫల పుష్పములే ఆహారములు. పాదములు చే భూతవల్లమున సంచరించు జంతువులకు పాదములు లేని తృణములు మొదలగునవి ఆహారములు. చేతులు 2 కాళ్ళు గల మానవులకు ఆహారమైన ధాన్యాదులు, వడ్లు, గోధుమలు మొదలగు వాటిని పండించుటకు చేతులు లేక 4 కాళ్ళు కలిగిన ఆవులు, ఎద్దులు మున్నగు జంతువులు సహాయపడుతున్నాయి. యూయం చ పిత్రాన్వాదిష్టా దేవదేవేన చానఘాః ప్రజా సర్గాయ హి కథం వృక్షాన్ నిర్దగ్ధుమర్హత. ఆతిష్ఠత సతాం మార్గం కోపం యక్షత దీపితం పిత్రా పితామహేనాపి జుష్టం వప్రపితామహైః. తోకానాం పితరౌ బంధూదృశ పష్మ స్త్రియాః పతిః. పతి ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానాం బుధః సుహృతు. పుణ్యాత్ములారా, మీ తండ్రి అయిన ప్రాచీన బర్హియు దేవదేవుడైన శ్రీహరియు ప్రజాసృష్టి చేయవలసినదిగా ఆదేశించి ఉన్నారు. ఇట్టి స్థితిలో మీరు ఈ వృక్షములు దహించివేయుట సమంజసములు ఎలా అవుతాయి? మీరు మీ కోపమును చల్లార్చుకొనండి. మీ పితృపితామహ ప్రపితామహులు అనుష్ఠించిన సత్పురుష మార్గమును అనుసరించండి. పిల్లలను తల్లిదండ్రులు, నేత్రములను కంటిరెప్పలు, భార్యను భర్తయు, భిక్షుకులను గృహస్థులు, అజ్ఞానులను జ్ఞాని రక్షించుచు వారి హితమునకై పాటుపడుతుందురు. అట్లే రాజు ప్రజల యొక్క రక్షణకు హితమునకు కృషి చేయవలసి ఉంటుంది. అంతర్దేహేషు భూతానామాత్మాస్తే హరిరీశ్వరః. సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వమేవం వస్తోషితోషసౌ. యస్సముత్పతితం దేహే ఆకాశాన్మన్యుముల్బణం. ఆత్మజిజ్ఞాసయా యక్షే సగుణానతివర్తతే. అలం దగ్ధైర్ద్రుమైర్దీనైః ఖిలానాం శివమస్తు వః. వార్షీశేషావరా కన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతాం. ఇత్యామంత్ర్యవరారోహాం కన్యామాప్సరసీం నృప. సోమో రాజాయయౌ దత్వా తే ధర్మేణోపయేమిరే. ప్రచేతసులారా, సకల ప్రాణుల హృదయములయందు సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఆత్మరూపమున విరాజిల్లుచున్నాడు. అంచేత సకల ప్రాణులను భగవంతుని నివాస స్థానములను భావించండి. అటు దృఢముగా భావించినచో భగవంతుడు మీ ఎడల ప్రసన్నుడవుతాడు. మానవుడు తన హృదయాకాశమున పొంగి పొరలుచున్న భయంకరమైన కోపమును ఆత్మవిచారము ద్వారా నియంత్రించవలసి ఉంటుంది. తద్వారా అతడు కాలక్రమమున త్రిగుణాతీతుడవుతాడు. మూగజీవులైన వృక్షములను దహించివేయుటను మీకు చాలించండి. మిగిలిన వాటినైనను రక్షించండి, మీకు మేలవును. ప్రమ్లోచయను అప్సరస కుమార్తెను వృక్షములే పోషించాయి. ఈమెను మీ పత్నిగా స్వీకరించండి. పరీక్షిత్ మహారాజా, ఓషధులకు పతిజగు చంద్రుడు ప్రచేతసులకు ఈ విధంగా నచ్చజెప్పి వారికి ప్రమ్లోచయను అప్సరస యొక్క కుమార్తె మారిష, ఆవిడ పేరు, మారిషను అప్పగించి అచటి నుండి వెళ్ళిపోయారు. ప్రచేతసులు ఆమెను తమ ధర్మపత్నిగా స్వీకరించారు.
తేభ్యస్తస్యాం సమభవద్దక్షః ప్రాచేతసః కిల యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సలః వేతసా మనసా చైవ తన్మమావహిత శృణు మనసైవాసుజత్పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః దేవాసురమనుష్యాదీన్నభస్థలజలౌకసః తమబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః వింధ్యపాదానుపవ్రజ్య సోచరద్దుష్కరం తపః తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరం ఉపస్పృశ్యానుసవనం తపసా తోషయద్ధరిం అస్తౌషీద్ధం స గుహ్యేన భగవంతమధోక్షజం తుభ్యం తుభ్యం తదభిదాస్యామి కస్యాదుష్యజ్యతో హరిః. ప్రచేతసుల వలన ఆ కన్యయందు దక్షుడు జన్మించాడు. అట్టి దక్షుని సంతానమే ముల్లోకములందు విస్తరించింది. ఆ దక్ష ప్రజాపతికి తన పుత్రికలపై గల ప్రేమ అపారము. అతడు వివిధ ప్రాణులను సృష్టించుటకు సంకల్పించాడు. ఆ విషయములను పూర్తిగా తెలుపుతాను, సావధానముగా వినండి మహారాజా. దక్ష ప్రజాపతి మొట్టమొదట జలములయందును భూమిపైను ఆకాశమునందును నివసించున్నట్టి దేవతలను అసురులను మనుష్యాదులను తన సంకల్పం చేసి సృష్టించాడు. ఆ సృష్టి వృద్ధి చెందకపోవటను గమనించి అతడు విద్యాచలమునకు సమీపమునున్న ఒక పర్వతము పైన తీవ్రమైన తపస్సును ఆచరించాడు. అతడు అఘమర్షణము అను మిగుల శ్రేష్టము ఒక తీర్థం ఉన్నది. అది సకల పాపహరము. దక్ష ప్రజాపతి ఆ తీర్థమునందు 3 వేళ స్నానమాచరించి తపస్సు ద్వారా శ్రీహరిని ఆరాధించాడు. దక్ష ప్రజాపతి ఇంద్రియాతీతుడైన శ్రీహరిని హంసగుహ్యము అను స్తోత్రము ద్వారా ఆ ప్రభువును ప్రసన్నునిగా చేసుకున్నాడు. నీకు ఆ స్తోత్రం వినిపిస్తాను అన్నాడు. ప్రజాపతి వాచ నమః పరాయావి తథానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే. నమః పరాయావి తథానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే. అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిర్నివృత్తమానాయ దధే స్వయంభువే. నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యుః సఖా వసన్ సంవసర పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్తదృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి. దేహో సవోక్షా మనవో భూతమాత్రాహనాత్మానమన్యం చ విదుః పరం యత్ సర్వం పుమాన్ వేద గుణాంశ తజ్ఞో న వేద సర్వజ్ఞమనంతమీడే. పురుషోత్తమ, నీ జ్ఞానము చిచ్చక్తి అమోఘమైనది. నీవు జీవులకు ప్రకృతికి అతీతుడవు, వాటిని నియమించువాడవు, వాటికి స్ఫూర్తినిచ్చువాడవు నీవే. త్రిగుణమయమైన సృష్టిని సత్యమని భావించువారు నీ స్వరూపమును దర్శింపజాలరు. ఎలయన నీవు ఎట్టి ప్రమాణములకును అందవు, నీకు ఎట్టి పరిమితులను లేవు. నీవు స్వయం ప్రకాశకుడవు, పరాత్పరుడవు. అట్టి నీకు నమస్కారము. జీవుడు ఈశ్వరుడు పరస్పరము మిత్రులు. వారు ఈ శరీరమునందు కలిసియే నివసిస్తారు. అయినను జీవుడు సర్వశక్తిమంతుడమైన నీ సఖ్యభావమును తెలుసుకొనలేడు. రూపము, రసము, గంధములు మొదలగు విషయము తమను ప్రకాశింపజేయు నేత్రము, నాసిక మొదలగు ఇంద్రియములను తెలుసుకునజాలవు కదా. నీవు జీవ జగత్తులకు ద్రష్టవు. నీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను. దేహము, ప్రాణములు, ఇంద్రియములు, అంతఃకరణ చతుష్టయము, పంచమహాభూతములు, వారి తన్మాత్రలు ఇవన్నీయును జడములగుట వలన తమను తాము గాని తమకంటే శ్రేష్టము తత్వము గాని తెలిసికొనజాలవు. కానీ జీవుడు వీటిని అన్నింటినీ, వీటికి కారణమైన సత్వరజస్తమో గుణములను ఎరుగును. కానీ సర్వజ్ఞుడమైన నిన్ను మాత్రము అతడు ఎరుగజాలడు. ఎలైనా నీవన్నింటికన్నా శ్రేష్ఠుడవు. యదోపరామో మనసో నామ రూప రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్. యదోపరామో మనసో నామ రూప రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్. ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః. మనీషిణోంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చతి వృద్భిః. వర్ణిం యథా దారుణి పాంచదశ్యం మనీషయా నిష్కర్షం త్రిగూఢం. స వై మమాశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి. స వై మమాశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి.
స సర్వనామా స చ విశ్వరూపః ప్రసీదతామనిరుక్తాత్మశక్తి యజ్జన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసా వోతయస్య మా భూత్స్వరూపం గుణరూపం హి తత్తత్ స వై గుణాపాయ విసర్గలక్షణః. సమాధిలో ఉన్నప్పుడు మనస్సు బుద్ధి ఇంద్రియములన్నీ ఉపరతములవును. ఆ స్థితిలో సాధకుడు పరమాత్మతో ఏకాకార వృత్తిని పొందుట వలన మనస్సు యొక్క చాంచల్యము దృశ్య జగత్తునకు చెందిన సంకల్ప వికల్పములు నామరూపాదులు అన్నీ నష్టమైపోతాయి. అప్పుడు శుద్ధ స్వరూపుడైన పరమాత్మ పవిత్రమైన అంతఃకరణముడు మందిరమునందు ప్రకటమవుతాడు. అట్టి సచ్చిదానంద స్వరూపులకు పరమాత్మకు పదే పదే నమస్కారములు. మానవుని హృదయం లోపల పరమేశ్వరుడు గూఢంగా స్థిరంగా ఉన్నాడు. యజ్ఞమును నిర్వహించే వేదవేత్తలు గట్టియందు దాగి ఉన్న అగ్నిని సామిధేని అని 15 మంత్రములను పఠించుచు మంథనము చేసి అగ్నిని ప్రకటింపజేస్తారు. అట్లే ధీమంతులైన జ్ఞానులు నవభిశ్చ త్రివృద్భి అనగా 9x3 27 అయినట్లుగా 27 తత్వములతో గూఢముగానున్న పరమాత్మ స్వరూపమును వివేకముతో కూడిన బుద్ధితో వివేచనము చేసి హృదయమునందే ఆవిష్కరింపజేస్తారు. జగత్తునందు గోచరించు భేదములన్నీను నీ మాయయే. నీ మాయను నిషేధించుకుపోయినచో చివరకు సుఖతమైన నీ సాక్షాత్కార రూపమే మిగిలి ఉంటుంది. ఈ జగత్తునందు గల నామరూపములన్నీను నీవే, జగద్రూపము కూడా నీవే. నీ అనంత శక్తి నిర్వచించుటకు వీలు కానిది ప్రభు. నా యందు ప్రసన్నుడవు కమ్ము. యజ్జన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసా వోతయస్య మా భూస్వరూపం గుణరూపం హి తత్తత్ స వై గుణాపాయ విసర్గలక్షణః. వాక్కు ద్వారా వర్ణింపబడనిదియు మనోబుద్ధీంద్రియముల ద్వారా గ్రహింపబడినదియు నిజమైన నీ స్వరూపము కాదు. ఏలైనా అవి అన్నీను త్రిగుణ రూపములే కాని ఈశ్వరుని స్వరూపము కాజాలదు. ఆ త్రిగుణముల ఉత్పత్తి ప్రళయములకు నీవు అధిష్టానము. నీ యందు అది కేవలం ప్రతీతి మాత్రమే కానీ సత్యము కాదు. అట్టి నీ తత్వజ్ఞానము తెలిసిన మీదట గుణకార్యము జగత్తు నశించి పూర్ణ బ్రహ్మ దృష్టి ఏర్పడును. యస్మిన్ యతో యేన చ యస్య యస్మై యజ్ఞో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకం. పరమపురుష, ఈ జగత్తు అంతయును నీ అందే నిలిచి ఉన్నది, నీ నుండియే విలువడినది. ఎవరి మీదను ఆధారపడక నీవు నీ నుండియే దీనిని నిర్మించావు. ఈ జగత్తంతయు నీదే, నీ కొరకే నిర్మింపబడి ఉన్నది. ఈ రూపమున నిర్మితమైనదియు నీవే, నిర్మాతవు నీవే, నిర్మాణ పద్ధతియు నీవే. వీటన్నింటి ద్వారా కార్యములను చేయించువాడు నీవే. కార్యకారణ భేదములు లేనప్పుడు కూడా నీవు నీ స్వస్వరూపమున నిలిచి ఉన్నావు. కావున నీవే అన్నింటికి నీ కారణమైన వాడవు. వాస్తవముగా నీవు జీవ జగత్తుల భేదములు గాని స్వగత భేదములు గాని లేని అద్వితీయుడవు, పరబ్రహ్మవు. నాకు ప్రసన్నుడవు కమ్ము. యక్షత్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి జైషాం ముహురాత్మమోహం తస్మై నమోనంతగుణాయ భూమే. అస్తితి నాస్తితి చ వస్తునిష్టయో ఏకస్థయోర్భిన్న విరుద్ధ ధర్మయోః అవేక్షితం కించన యోగ సాంఖ్యయోః సమం పరం అనుకూలం బృహత్తతు. నీ శక్తులే వాది ప్రతివాదుల యొక్క వివాద సంవాద విషయములవుతాయి. అవి వారిని పదే పదే మోహమును ముంచెత్తును. నీ గుణములు అనంతములు, దివ్యములు, కళ్యాణప్రదములు. నీవు స్వయంగా అనంతుడవు, నీకు నమస్కారము. భక్తి యోగులు నిన్ను సగుణ సాకారుడవని అంటారు, జ్ఞానయోగులు నిర్గుణ నిరాకారుడవని అంటారు. ఈ విధంగా అస్థి నాస్తి అను భేదములతో ఉన్నది మాత్రం ఒకే ఒక్క పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మమును గూర్చి ఆ ఇరువురును వేరువేరుగా ప్రతిపాదిస్తారు. కానీ నీవు మాత్రము ఇరువురికి సమానుడవే. నిర్గుణోపాసకుడకు నిర్గుణుడవు, సగుణోపాసకుడకు సగుణుడవు, అందరికీ అనుకూల స్వరూపుడవైన పరబ్రహ్మవు నీవే. యో అనుగ్రహార్థం భజతాం పాదమూలం అనామరూపో భగవాననంతః నామాని రూపాణి చ జన్మ కర్మ విభేజే సమక్ష్యం పరమ ప్రసీదతు. యః ప్రాకృతైర్జ్ఞానపహైర్జనానాం యథాశయం దేహగతో విభాతి యథా నిల పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాన్ మనోరథం. ప్రభు,
నీవు నామరూపములు లేనట్టు అనంతుడవు. నీ పాద మూలములను సేవించుడు భక్తులను అనుగ్రహించుట కొరకే వివిధములకు నామములతో రూపములతో కూడిన జన్మ కర్మలను స్వీకరించి అవతరించుచుందువు. మత్స్య కూర్మ వరాహ రామకృష్ణ దుర్గా లక్ష్మీ మున్నగు అవతారములను దాల్చావు. నీ భక్తులు తమకిష్టమైన నీ స్వరూపమును ఉపాసిస్తారు. పరమాత్మ, నాకు ప్రసన్నుడవు కమ్ము. వాసన లేని వాయువు పృథివీ యొక్క గుణముకు గంధమును స్వీకరించి అట్టి గుణమును కలిగిన దాని వలె అనిపిస్తుంది. కానీ వాయువు వాస్తవమునకు స్వచ్ఛమైనది కదా. అటులే నీవు భక్తులందరికీ సమానుడవే. కానీ లోకములో సామాన్య భక్తులు వేరువేరు దేవతలను పలు విధములుగా ఉపాసిస్తారు. వారి అంతరంగ భావములకు అనుగుణముగా అదే రూపమును స్వీకరించి అందుకు తగిన ఫలములను నీవు ప్రసాదిస్తూ ఉంటావు. అట్టి స్వామి, నా మనోరథములను నెరవేర్పుము అన్నాడు. శ్రీ శుకవాచ. ఇది సుతఃసంస్తృతః స తస్మిన్నఘమర్షణే ప్రాదురాసీత్ కురు శ్రేష్ఠ భగవాన్ భక్తవత్సలః కృతపాదసుపర్ణాంసే ప్రలంబాష్టమహాభుజః చక్రశంఖాసి చర్మేషు ధనుర్పాశగదాధరః. పరీక్షిత్ మహారాజా, వింధ్యాచలమునందలి అఘమర్షణ తీర్థమునందు దక్ష ప్రజాపతి ఇట్లు స్తుతింపగా భక్తవత్సలుడైన శ్రీహరి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు ఆ సమయమున గరుత్మంతుని భుజములపై సుఖాసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువు యొక్క భుజములు దీర్ఘములే బలిష్టములై ఉన్నాయి. ఆ 8 భుజముల యందు శంఖ చక్రములతోడను డాలు ఖడ్గములతోడను ధనుర్బాణములతోడను గదా పాశములతోడను విరాజిల్లుచుండెను. పీతవాసాఘనశ్యామ ప్రసన్న వదనే క్షణః వనమాలా నివీతాంగో లసత్ శ్రీవత్స కౌస్తుభః. ఆ నీలమేఘశ్యాముడు పీతాంబరధారి అయి శోభిల్లుచున్నాడు. ప్రసన్న వదనుడైన ఆ స్వామి నేత్రముల నుండి కృప వర్షించుచుండెను. ఆ స్వామి ధరించిన వనమాల జానువుల వరకు వేలాడుచుండెను. వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నము, గళమున కౌస్తుభమని తలుపులీనుచుండెను. మహాకిరీటకటక స్ఫురన్మకర కుండల కాంచంగులీయ వలయ నూపురాంగద భూషితః త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్రిభువనేశ్వరః వృతో నారదనందాద్యైః పార్షదైః సురయూధపైః స్తూయమానోనుగాయద్భిః రూపం తన్మహదాశ్చర్యం విచక్షాగత సాధ్వసః నామదండవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతిః న కించనోదీరయితుమశకత్ తీవ్రయాముదా ఆపూరితమనోద్వారైర్హృదన్యైవ నిర్ఝరైః తం తథా వనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిం చిత్తజ్ఞః సర్వభూతానామిదమాహ జనార్దనః. ఆ స్వామి దివ్య కిరీటము, కంకణములు, మెరయుచున్న మకర కుండలములు, మొలనూలు అపూర్వ శోభలతో విలసిల్లుచుండెను. అంగుళీయకములు, కడియములు, నూపురములు, భుజకీర్తులు తలతలలాడుతున్నాయి. ఆ స్వామి రూపము త్రిభువన మోహనమై ఉన్నది. అతి త్రిలోకాధిపతిని నారదుడు, నంద సునందాది పార్షదులు దేవతాగణములు భక్తి శ్రద్ధలతో సేవించుచున్నారు. సిద్ధులు, గంధర్వులు, చారణులు ఆ సర్వేశ్వరుని స్తుతించుచు గానం చేస్తున్నారు. నువ్వు ఆశ్చర్యకరమైన ఆ దివ్య రూపమును గాంచి దక్ష ప్రజాపతి సంభ్రమునకు లోనయ్యారు. అనంతరం దక్ష ప్రజాపతి పరమానంద భరితుడై ఆ పరమాత్మని పాదమునకు సాష్టాంగ ప్రణామమును ఆచరించాడు. సెలయేళ్ల జలములతో నదుల వలె అతని ఇంద్రియములు అన్నీను అనంతాతిరేకముతో నిండిపోయాయి. పారవశ్య ప్రభావమును అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. మహారాజా, దక్ష ప్రజాపతి నువ్వుల నమ్రతతో తలను వంచి నిలబడిపోయాడు. సకల ప్రాణుల యొక్క హృదయములను ఎరింగినట్టు జనార్దనుడు సంతానమును కోరుచున్న భక్తుడవు దక్షిణతో ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ. ప్రాచేతస మహాభాగ సంసిద్ధస్తపసా భవాన్ యశ్రద్ధయా మత్పరయా మయి భావం పరంగతః ప్రీతోహం తే ప్రజానాదయత్తే స్యోద్బ్రహ్మణం తపః మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః బ్రహ్మా భవో భవంతశ్చ మనవో విబుధేశ్వరాః విభూతయో మమ హేతా భూతానాం భూతిహేతవః
తపో మే హృదయం బ్రహ్మం స్తనుర్విద్యా క్రియాకృతి అంగాని గతవో జాతా ధర్మ ఆత్మా సవస్సురాః అహమేవాసమేవాగ్రే నాన్యత్ కిం చాంతరం బహిః సంజ్ఞానమాత్రమవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః. భగవానుడు అన్నాడు, మహాత్మా దక్ష, నీ తపస్సు సిద్ధించింది. నా యందు నీకు గల శబ్ద కారణముగా నీ హృదయమున అనన్యభక్తి కలిగింది. నా యందు నీకు గల శ్రద్ధ కారణంగా నీ హృదయమున అనన్యభక్తి కలిగింది. నీవు సృష్టి వృద్ధి కొరకే తపమాచరించావు కనుక నేను ప్రసన్నుడైనాను. నేను కూడా సకల ప్రాణుల అభివృద్ధిని సమృద్ధిని కోరుచున్నాను. బ్రహ్మ, పరమశివుడు, నీ వంటి ప్రజాపతులు, స్వయంభువుడు మొదలగు మనువులను, అట్లే ఇంద్రాది దేవతలు నా విభూతులే. మీరందరూ ప్రాణుల అభివృద్ధిని చేయువారే. మహాత్మా, తపస్సు నా హృదయము, తపస్సు నా హృదయము, విద్య శరీరము, కర్మ ఆకృతి, యజ్ఞములు నా అంగములు, ధర్మము నా ఆత్మ, దేవతలు నా ప్రాణములు. సృష్టికి పూర్వము నేను ఒక్కడనే నిష్క్రియారూపమున ఉన్నాను. లోపల వెలుపల అంతటను ఏమీ లేకుండాను, దృశ్యము గాని ద్రష్ట గాని ఏమీ లేకుండాను నేను కేవలం జ్ఞానస్వరూపుడనై అవ్యక్తంగా ఉన్నాను. విశ్వమంతయును నిద్రావస్థలో ఉన్నట్టున్నది. మయ్యనంత గుణేనంతే గుణతో గుణ విగ్రహ, మయ్యనంత గుణేనంతే గుణతో గుణ విగ్రహ, యదాసీత్ తథైవా చ స్వయంభూ సమభూతజః, స వై యదా మహాదేవో మమ వీర్యోపబృంహితః. మేనేఖిలమివాత్మానముజ్జతః సర్గకర్మణి, అథ మే విహితో దేవస్తపోతప్యతదారుణం. నవ విశ్వసృజో యుష్మాన్ జేనాదావసృజద్విభుః, ఏషా పంచజనస్యాంగదుహితా వై ప్రజాపతేః, అసిక్నీ నామ పత్నీత్వే ప్రజేష ప్రతిగృహ్యతాం. మిథున వ్యవాయ ధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః, మిథున వ్యవాయ ధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి. త్వత్తోధస్తాత్ ప్రజాః సర్వా మిథునీభూయ మాయయా, మదీయయా భవిష్యంతి హరిష్యంతి చ మే బలిం. ప్రియమైన రక్ష, నేను అనంత గుణములకు ఆధారమును, స్వయముగా అనంతుడను. త్రిగుణాత్మకమైన మాయ క్షోభకు గురి అవుట చేయి బ్రహ్మాండ శరీరము ప్రకటమయ్యింది. నా సంకల్పము మేరకే ఆదిపురుషుడైన బ్రహ్మ ఆవిర్భవించాడు. నేను అతని యందు శక్తిని, చైతన్యమును కలిగించాను. అప్పుడు ఆ దేవతాశ్రేష్ఠుడైన బ్రహ్మ సృష్టి చేయుటకు ఉద్యుక్తుడయ్యాడు. కానీ సృష్టి కార్యములకు తగిన సామర్థ్యము తనలో లేదని భావించాడు. అప్పుడు తపమును ఆచరింపుమని నేను అతనిని ఆదేశించాను. అతడు తీవ్రమైన తపస్సును ఆచరించాడు. ఆ తప ప్రభావమున మొట్టమొదట నీ వంటి నవ ప్రజాపతుల సృష్టి జరిగినది. మహాత్మా దక్ష, ఈమె పంచజన ప్రజాపతి యొక్క కుమార్తె అయిన అసిక్ని. ఈమెను నీవు పత్నిగా స్వీకరింపుము. ఇప్పుడు మీరు గృహస్థోచితమైన దాంపత్య జీవితమును స్వీకరించండి. మీ వలన ఈమె యందు సంతానం వృద్ధి కాగలదు. ఇంతవరకును మానసిక సృష్టియే జరుగుతున్నది. కానీ ఇక మీదట నా మాయా ప్రభావమున స్త్రీ పురుష సంయోగము వలననే ప్రజలు ఉద్భవించి నా సేవలో నిరతులయ్యెదరు. శ్రీ శుకోవాచ. ఇత్యుక్త్వామిషతస్తస్య భగవాన్ విశ్వభావనః, స్వప్నోపలబ్ధాథైవ తత్రైవాంతర్దధే హరి. శుకులవారన్నారు, విశ్వములకు ప్రాణపదుడైన శ్రీహరి దక్షునితో ఈ విధంగా వలికి స్వప్నములో చూచిన దృశ్యము స్వప్నముంది అదృశ్యమైనట్లు అంతర్ధానమయ్యాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పార్వహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే చతుర్థోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.